మంత్రుల హడావిడి, మోటార్ల పీటముడి, దేవాదుల ప్రాజెక్ట్ పంపింగ్ అబాసుపాలు, కేసీఆర్ ప్రాజెక్టు కాంగ్రెస్ సర్కార్ ఆత్రం, ట్రయల్ రన్ లేకుండానే ప్రారంభానికి రెడీ, సాఫ్ట్వేర్ బదులుగా మాన్యువల్గా ఆన్, రన్ కానీ దేవన్నపేట పంప్ హౌస్ మోటార్లు అయ్యేదాకా రాజధానికి పోమన్న మంత్రులు, వరంగల్ నిట్ అతిథి గృహంలోనే మక్కం, ఎలాగైనా నీళ్లు పోయించాలని బుజ్జగింపు, 2 రోజుల వరకు కష్టమేనన్న ఇంజనీర్లు. చిన్నపిల్లల లెక్క మారం చేస్తాను కదా, అసలే ఆన్ చేసేది మాన్యువల్గా ఆన్ చేస్తాను, దానికి ఏంటి సాఫ్ట్వేర్ పనిచేస్తలేదు, సాఫ్ట్వేర్ పని చేయకపోవడం వల్ల మాన్యువల్గా మనుషులే ఉండి అక్కడ ఒత్తాడ వల్ల అది స్టార్ట్ అయితే లేదు, స్టార్ట్ కాకపోతే మేము పోం మేమే ఆన్ చేసిపోతాం, మేము ఆన్ చేసేదాకా పోం ఎట్టి పరిస్థితులు అని అక్కడ కూర్చొని తమాషాలు చేస్తానులట. ఆఖరికి ఏం చేసిండ్రు, వచ్చి వరంగల్లోని నిట్టు గృహంలో అదే ఇంజనీరింగ్ కాలేజ్, నేషనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈ రాత్రి ఇక్కడనే ఉంటాం, అవసరమైతే రేపు స్విచ్ వచ్చినాకనే పోతాం, స్విచ్చులు ఎక్కడన్నా ఉంటే ఆ స్విచ్చులు పట్టుకొని రారి కాలిపోతే అని చెప్పిందట. అదే ఆ స్విచ్చులు కాలిపోయారు నాయన, మొత్తం పని చేస్తలేదు అక్కడ ఏం సిస్టము, పోరి చక్కగా వెళ్ళిపోయారు హైదరాబాద్కి అంటే లేదు మేము ఈయనే ఉంటామని రాత్రి పడుకునే పని చేసిందట. 2 రోజుల వరకు అవి పనిచేయ అని చెప్పిందట. 2 రోజుల వరకు పనిచేయమంటే ఎలాగైనా నీళ్లు పోయించే వెళ్తాం, స్విచ్లు ఆన్ చేసే వెళ్తాం అని బుజ్జగించే ప్రయత్నం చేసినట ఇంజనీర్లను. కానీ అది స్టార్ట్ కాలేదట. ఇక్కడ చూసుకోవచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిట్టకు పెట్టినట్టు చూస్తాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పిట్టకు పెట్టినట్టు చూస్తాను. అసలు ఇవి ఎట్లా స్టార్ట్ చేయాలి, ఈ గందరగోళం ఏందనేది చూస్తాను. మాన్యువల్గా స్టార్ట్ చేద్దామని చూస్తే మాన్యువల్గా స్టార్ట్ కాలేదు, సాఫ్ట్వేర్లు ఏమో మొరాయిస్తాను. ఏడికి పోయినా గిదే కోసం. ఇది రాష్ట్రమే అట్లున్నది, మీ రాష్ట్రమే అట్లున్నది, ఏ సాఫ్ట్వేర్ పనిచేస్తలేదు. ఇక్కడ కొత్త అప్లికేషన్లకు సాఫ్ట్వేర్ పనిచేస్తలేదు, సైట్లు పనిచేస్తలేవు.